టీడీపీయా, పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీయా, ఇంకోటి కాదు. నువ్వు బతుకుతున్నావంటే నువ్వు బతికేదానికి అర్థం ఉండాలా, నువ్వు పుట్టిన రాష్ట్రానికి అర్థం ఉండాలా. నువ్వు ఎక్కడో పొట్టకూటి కోసం బెంగళూరు వెళ్ళి బతకడం కాదు. నీ రాష్ట్రం డెవలప్ అయితే నీ రాష్ట్రంలో నువ్వు బతుకుతావు, అది గుర్తుపెట్టుకో. ఎక్కడో వెళ్ళి బాత్రూమ్లు కడగడం కాదు. మన ప్రాంతంలో, మన రాష్ట్రం. ఇప్పుడు ప్రాంతం డెవలప్ అనేది మన ఇల్లు డెవలప్ అవ్వాలి, మన రోడ్డు డెవలప్ అవ్వాలి, మన వీధి చివరి లైట్ డెవలప్ అవ్వాలి, మన గుడి డెవలప్ అవ్వాలి, మన పంచాయతీ డెవలప్ అవ్వాలి, మన స్కూల్ డెవలప్ అవ్వాలి, మన అంగన్వాడీ డెవలప్ అవ్వాలి. ప్రతి వ్యవస్థ బాగుపడ్డప్పుడే మన రాష్ట్రం బాగుంటుంది. నువ్వు రాష్ట్రం బాగోలేనప్పుడు పక్క రాష్ట్రాలు పరిగెట్టాల్సిన అవసరం లేదు కదా. అర్థమైందా? ఈరోజు తెలంగాణలో వచ్చి కృష్ణకాంత్ పరకాడు నువ్వు ఫోన్ పట్టుకున్నావంటే నీ రాష్ట్రంలో నీకు పని లేదన్నట్టు నువ్వు అర్థం. అది గుర్తుపెట్టుకో. నేను అక్కడి నుంచి బతకనీకి వచ్చాను, నువ్వు డిగ్రీ చదివావు, నువ్వు అక్కడెక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు తీసుకొచ్చిన 3 కంపెనీ పేర్లు చెప్పండి. ఎవరికి ఇవాళ నేను చెప్తా, తీసుకొచ్చినవి చెప్తా, క్యాన్సిల్ అయినా చెప్తా. ఇవాళ కియా కంపెనీ ఎవరు తీసుకొచ్చారు? ఐటీ సెక్టర్ ఎవరు డెవలప్ చేశారు? 3 కంపెనీ పేర్లు చెప్పండి. అరే కంపెనీ పేర్లు ఏంది? పేర్లు చెప్పండి. నేను అదే చెప్తున్నా బ్రదర్, నాకు అంత అవగాహన లేకపోవచ్చు. నేను చెప్తున్నా కియా కంపెనీ ఉంది కదా, కియా ఉంది కదా. ఇవాళ తెలంగాణలో లూలు మాల ఎవరు తీసుకొచ్చారు? తెలంగాణలో లూలు ఫస్ట్ ఎక్కడికి రావాలి? నేను ఒకటి చెప్తాను. కియా అనేది కంపెనీ కాదు, ఇండస్ట్రీ వేరు, కంపెనీ వేరు. ఓకే. దాంట్లో ఇప్పుడున్న ఏపీలో ఉన్న కియాలు ఏం తయారు చేస్తారంటే స్పేర్ పార్ట్స్ ఉంటాయి చూసారా, కేవలం స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారు. మీకు అవగాహన లేదా, నాకు అవగాహన లేదా? నేను అదే అన్నా, కంపెనీల గురించి మినిమిడి జ్ఞానంతో ఒక ప్రభుత్వాన్ని నేను ఒక ప్రభుత్వం గురించి మాట్లాడలే, నేను అనేది ప్రభుత్వం గురించి మాట్లాడలే. నేను అదే చెప్తున్నా, చంద్రబాబు గురించి వ్యతిరేకంగా మాట్లాడలే, జగన్ గురించి మాట్లాడలే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలే, రాష్ట్రం మీద అభిమానంతో మాట్లాడాను అని కూడా క్లియర్గా చెప్పా. నేను అదే మంచి జరిగింది ఏంటి, చెడు జరిగింది ఏంటి నువ్వు చెప్పు అని. ఈ 4 ఏళ్ళలో జగన్ తీసుకొచ్చింది ఏంటో చెప్పు నువ్వు. అదే చెప్తున్నా, నాన్నవాడు అమ్మవాడి డాక్టర్ వాళ్ళు చెప్పకో, నాన్నవాళ్ళు అమ్మవాళ్ళు డాక్టర్ వాళ్ళు చెప్పకో, తెలిసిందా? నేను అదే చెప్తున్నా, అదే చెప్తున్నా. ఫస్ట్ నీకు అవగాహన లేదు, డైరెక్ట్ అమ్మవాడి కంపెనీ. నేను మాట్లాడేది అమ్మవాడి కంపెనీ. నువ్వు కంపెనీ చెప్పు, జగన్ గురించి చెప్పిన కంపెనీలు చెప్పు. అదే చెప్తున్నా, అమ్మవాడి ఇది చెప్పేది ఏంటంటే నువ్వు ముందుకు రా ఒకసారి, నువ్వు ఇదే క్వశ్చన్ చూపించు ఒకసారి, నువ్వు చూపించు ఒకసారి. నువ్వు రావాలి కదా, ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు కదా. నువ్వు కామన్ మేనా యూట్యూబ్ రా, ఒక నిమిషం. నువ్వు కామన్ మేనా యూట్యూబ్ రా? యూట్యూబర్ పేరేంటి? గణేష్. నీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి? పీపుల్ స్టైల్. ఒకసారి మనం కూడా కవర్ చేసుకోండి. పీపుల్ స్టాండ్. ఒకసారి ఇక్కడికి వచ్చి నువ్వు కూడా ఒక నిమిషం. నేను కంపెనీల గురించి ఇగో ఇంటవా, ఒక నిమిషం. మేము అవగాహన లేదు అని మేము ఇగో వినండి బ్రదర్. ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు అడిగిన 100 క్వశ్చన్లు తెలవాలని రూల్ లేదు. మీకు అర్థమైందా? ఏదైనా డిబేట్లలో మంత్రి లాంటి వాళ్ళే డిబేట్లో అడిగి ఒక నిమిషం ఉంటావా బ్రదర్, ఒక నిమిషం. ఇప్పుడు మాట్లాడిన 10 టాపిక్ల గురించి అవగాహన ఉండాలని లేదు, సీఎం అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతిదీ మాట్లాడాలని లేదు. ఇప్పుడు బంగాళదుంపకి ఉల్లిగడ్డకి తేడా తెలియదని ఆయనే మాట్లాడినప్పుడు సీఎం లాంటి వాడు కామన్ మ్యాన్ ఏమి తెలియదు నేను మాట్లాడితే తప్పేంటి బెదరు? మనోడు అమ్మవాడు ఏంటంటే కంపెనీ అంట అమ్మవాడు. ఇప్పుడు నా కంపెనీ నేను అవగాహన లేదు అని ఒప్పుకున్నా. నేను అవగాహన లేదు అని ఒప్పుకున్నా. నేను బ్రదర్ ఇక్కడ అందరూ రికార్డ్ చేశారా? ఇక్కడ అంతా రికార్డ్ అయిందా? నేను ఏమడిగా, చంద్రబాబు తీసుకొచ్చిన 3 కంపెనీల పేరు చెప్పాను. ఒక్క నిమిషం బ్రదర్, నేను మొత్తం కంప్లీట్ చేయను. నేను కంప్లీట్ చేయను. ఓకే. జగన్ గారు చేసిన అభివృద్ధి ఏంటంటే, నేను అభివృద్ధి గురించి అనలే, నేను కంపెనీలు ఏంటని అడిగా. మోకాల మీద కూర్చుంటావా నువ్వు? మోకాల మీద కూర్చుంటావా? ఒక్క నిమిషం భయ్యా, నువ్వు మోకాల మీద కూర్చుంటావా? భయ్యా ఒకసారి బ్యాక్ వెళ్ళండి భయ్యా, ముందుకు